నాకంటే లోకంలో డబ్బు బలగం ఎక్కువ ఉన్న అమ్మాయినే నేను పెళ్లి చేసుకున్నాను. అందువలన 3 సంవత్సరాల్లో నా 3 చెల్లెలికి పెళ్లి చేశాను. బెంగళూరు ఇల్లు కూడా కొన్నాను. అమ్మ నాతోనే ఉంది. అండ్ ఐఎమ్ లక్కీ. తనకి డబ్బు ఉందన్న గర్వం బేసిక్ లేనేలేదు. నన్ను విపరీతంగా ప్రేమిస్తుంది నా బేసి. మీరు కూడా హ్యాపీయేగా? ఓ ఎస్, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఆ రోజు ఆ కారు మేఘం పోయిన తర్వాత ఇప్పటి వరకు ఏ కల్లోలం లేదు. గుడ్ ఈవినింగ్ సన్నీ. గుడ్ ఈవినింగ్. ఎవరు? చిన్నానా? అందరూ ఇలా వచ్చి కూర్చోండి. అవును, నువ్వెక్కడున్నావు? బెంగళూరులో. బెంగళూరు సూపర్ చోటు, మంచి క్లైమేట్, బాగా చలిగా ఉంటుంది. 4 రౌండ్లు వేసావంటే సుఖంగా నిద్రొస్తుంది. యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. చిన్నానికి కావాల్సింది వచ్చేసింది. నీ చేత్తోనే ఓపెన్ చేయి. ఈ సెలబ్రేషన్ ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాను. త్రివేంద్రానికి ఇంకెప్పుడు వచ్చినా తిన్నగా ఇక్కడికి వచ్చాయి. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంతవరకు మీరు ఇక్కడే ఉంటున్నారని తెలియదు కదా, అందుకే. మీరు ముగ్గురు కలిసి బెంగళూరు రండి, ఒక 2 రోజులు ఉండండి. షూర్. వీళ్ళెవరూ రాకపోయినా సరే నువ్వు దేనికి దిగులు పడకు. ఈ బాబాయ్ తరచూ వస్తూ ఉంటాడు. నీ మీద కూడా నా దృష్టి ఉంటుంది. నాకు కావలసిన వాళ్ళని చూస్తూ ఉండాలి, అదే నా వీక్నెస్. అంతేకాదు, కోటా కావాలి. ఏం కోట? ఎమర్జెన్సీ కోటా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. రామా. Yes, from Bangalore camp. Okay, connect me. Yes, Nambi are here. ఇప్పుడు ఎక్కడ? తర్వాత? My God. ఏంటి డల్గా ఉన్నారు? ఒక బ్యాడ్ న్యూస్. ఏంటి? ఏమైంది? మన సన్నీ. ఆ సన్నీ? బెంగళూరులో సన్నీ వెళ్తున్న కారు ఓ ట్రక్కు యాక్సిడెంట్ అయింది. ఏంటి? సన్నీ తప్పించుకున్నాడు, కానీ డైసీ పిల్లలు చచ్చిపోయారు. లేదు లేదు, నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇంత దారుణం జరగడానికి వాడేం పాపం చేశాడు? తలరాత. ఇంకేం చెప్పాలి? సుసన, తర్వాత ఫ్లైట్కే మనం వెళ్ళాలి. నేను రానండి. అదంతా చూసే ధైర్యం నాకు లేదు. సరే, అయితే నేను వెళ్ళొస్తాను. కానీ తనకి ఏం చెప్పి ఓదార్చాలి? సన్నీ, అంతా అయిపోయి ఇప్పుడే వచ్చారు, లోపలే ఉన్నారు, రండి.
ఒక పెద్ద ట్రక్కు నా కారులో వచ్చి గుద్దింది మాత్రం నాకు గుర్తుంది. తెలివి వచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. తర్వాత తెలిసింది నేను మాత్రమే డోరు తీర్చుకొని బయటికొచ్చానని. నా కూతురు నా ఒళ్ళోనే ఉంది. అప్పుడే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. నా దేశీ వెళ్ళిపోయింది, కూతురు వెళ్ళిపోయింది. ఎందుకని ఆ దేవుడు నన్ను బ్రతికించాడు? నా భార్య, నా దేశీ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోరు. తిరిగి వచ్చేటప్పుడు వెళ్తున్నానని చెప్పినప్పుడు సన్నీ అమ్మ చెల్లెలతో కలిసి బోరున ఏడ్చేశారు. దాన్ని తలుచుకోలేకపోతున్నాను. నువ్వు నన్ను మర్చిపోయావా? ఇప్పుడు బండి వస్తుంది. శబ్దం వినపడుతుందా? అదిగో వచ్చింది. పదం. తుమ్ జాओ. జీ సార్. చిన్నాన్న ఎప్పుడు వచ్చాడు? నేను ఇప్పుడే వచ్చాను. హాయ్. ఇదిగో. ఊర్లో సంగతులేంటి? ఊళ్ళో సంగతులు ఏమీ లేవు, కానీ ఒక్క విషయం ఉంది. బెంగళూరులో నేను ఊరికే బెంగళూరు వరకు వెళ్ళాను. అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చాను. ఏంటా విశేషం? సన్నీని చూడడానికి వాడింటికి వెళ్ళాను. చూడలేకపోయాను. మిలిటరీ జైల్లో ఉన్నాడు. ఏంటి, మిలిటరీ జైలా? అవును. డైసీ బిడ్డ చనిపోయిన తర్వాత తాగుడు చాలా ఎక్కువైపోయింది. మందు ఎక్కువైపోయి హాస్పిటల్కి వెళ్ళి మందు మార్చి ఇచ్చాడు. అక్కడ గొడవ పడ్డాడని విన్నాను. ఆ తర్వాత ఆ కోర్టు అతనికి 1 ఏడాది జైలు శిక్ష విధించింది. ఉద్యోగం పోయింది. తనకి ఏమైంది? డైసీ పాప చనిపోయాక సన్నీ మామూలు మనిషి కాలేకపోయాడు. ఎప్పుడు చూసినా పాప పేరు చెబుతూ ఏడుస్తూనే ఉంటాడని అమ్మ చెప్తూ ఉంది. ఆ తర్వాత ఆ మానసిక వ్యాధి జైల్లో పెట్టేలాగా చేసింది. నువ్వొక్కసారి అక్కడికి వెళ్ళావంటే... ఈ పరిస్థితిలో నేను జైలుకి వెళ్ళి ఎలా చూడను? ఎస్, మిమ్మల్ని కలవాలని ఒకరి గేటు దగ్గర గొడవ పడుతున్నారు సార్. ఫుల్లుగా తాగారు. క్యాప్టెన్ అని అంటున్నారు. క్యాప్టెనా? సిచ్యువేషన్ వైలెంట్ అయింది సార్. నేను వస్తున్నాను.